అడిగేవన్నీ కూడా వెంటనే దేవుడు స్పందించకపోవచ్చు, కనికరించకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు మన అవసరాలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనము ఉత్సాహంతో నమ్మకంతో ఎదురు చూడాలి కానీ దేవుణ్ణి విమర్శించకూడదు, అపనమ్మకాన్ని ప్రదర్శించకూడదు. అపనమ్మకాన్ని ప్రదర్శిస్తే నష్టపోయేది మనమే కానీ దేవునికి ఏమీ రాదు. కాబట్టి దేవుని 5వ వచనంలో ఒకసారి చదవండి. 5వ వచనం, 5వ అధ్యాయంలో 5వ వచనం. అందుకు సీమోను బోధకుడా, మేము రాత్రి అంతయు శ్రమించింది కానీ ఫలితము లేదు. ఆయనను నీ మాట మీద వలలను వేసిన. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురులో మనం ఒక మంచి గుణాన్ని నేర్చుకోవచ్చు. పేతురు చేపలు పట్టినటువంటి ఒక జాలరుడు. ఎన్నో సంవత్సరాల నుంచి బహుశా ఈ వృత్తిలో ఉండి ఉంటాడు. అతనికి అన్నీ తెలుసు. ఎటువైపు వెళ్తే చేపలు పడతాయో, ఎంత లోతులో వల వేస్తే చేపలు పడతాయో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ వృత్తిలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు కాబట్టి, పనిచేస్తున్నాడు కాబట్టి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ముక్కు మొహం తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో పేతురు, నీవు లోతున ఆ వల వేయి అని అన్నప్పుడు పేతురు దేవుడు ఆయన వాక్కు పట్ల విశ్వాసాన్ని వచ్చాడు, నమ్మకాన్ని వచ్చాడు. ఇదిగో నీవు చెబుతూ ఉన్నావు కాబట్టి నీ మాట మీద నేను వలను వేసేదను అని వేశాడు. అద్భుతాన్ని చూశాడు. దేవుని బిడ్డ, అలానే మన యొక్క జీవితాల్లో కూడా దేవుడిని మనం నమ్ముకున్నట్లయితే, మనం ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించినట్లయితే తప్పక దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను, ఈ యొక్క పాఠాలను మనం పదే గుర్తు చేసుకోవాలి. ఈ రోజు మనటువంటి ఒక సువిశేష పట్టణం మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నది. దేవుడు మనతో ఉంటే మనం దేని గురించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటే, మనం దేవుడిని నమ్మితే ఖచ్చితంగా ఆయన మనల్ని అంటి పెట్టుకుని జీవిస్తాడనే సత్యాన్ని మనకు నేర్పిస్తున్నది. కాబట్టి మనము కూడా పేతురు వలె, మిగతా శిష్యుల వలె దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించి నమ్మి ఆయన అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు మిగతా శిష్యుల వలె వారు సమస్తమును విడిచిపెట్టి ఎవరు అనుసరించారు? క్రీస్తుని అనుసరించారు. అంటే క్రీస్తుతో వారు ఆ నిధిని కనుగొన్నారు. నిధి, ప్రెషర్, దే ఫౌండ్ ప్రెషర్ ఇన్ క్రైస్ట్ జీసస్. దట్స్ వై అందుకని వారు మిగతా వస్తువులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి క్రీస్తు ప్రభువే నిత్యమైనటువంటి నిధి అని ఆయన అనుసరించారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనకి ఇటువంటి మార్పు అనేది చోటు చేసుకోవాలి. మనము అన్నిత్యము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులపై మన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాం, అడుగులు వేస్తూ ఉంటాం, వాటిని సాధించడం కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు నుండి ఆశించేది ఏమిటి అంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య జీవ మనము పొందాలి అంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడుస్తాలను తిరస్కరించాలి. ఈ లోకపు వస్తువులను తిరస్కరించి పరలోకంలో ఉన్నటువంటి వస్తువుల వైపు అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనందరికీ కూడా ఆ నిత్య జీవాన్ని అందిస్తాడు. అలానే ఆయన చేసినటువంటి ఆ వాగ్దానం, నేను ఈ లోకానికి వచ్చినది ఏం వచ్చారు? నేను జీవమును దాన్ని సమృద్ధిగా ఇచ్చటకు వచ్చి ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో కూడా దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దేవుని పూజలు ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాటను మనం ఆలకించి పాటించి ఆ యొక్క నిత్య జీవం పొందేవాళ్ళగా మన యొక్క జీవితాలను తయారు చేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ అందరూ లేచి నిలబడి విశ్వాసం